ఈరోజు ఫస్ట్ టైం లెమన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. దీనికోసం ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని, నేనైతే ఆయిల్ చాలా తక్కువ యాడ్ చేద్దామనుకుంటున్నాను. ఇందులోకే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెను, ఉప్పు, పసుపు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి చికెన్ని పచ్చివాసన పోయేదాకా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒకే ఒక టొమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకొని, టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి జీలకర్ర, ధనియాల పొడి, కారంని కూడా వేసుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటరు, జీడిపప్పు, బాదాంని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఇలా పొట్టు తీసి పెట్టుకున్న లెమన్స్ని కూడా వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచి దింపేసుకుంటే లెమన్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నార్మల్ చికెన్ లాగే అనిపించింది టేస్ట్ అయితే. జస్ట్ ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటే నార్మల్ చికెన్ లేక ఎలా ఉంటుందో అలా ఉన్నిందంతే. ఒకసారి ట్రై చేయొచ్చు. సబ్స్క్రైబ్.